Hi, hello. This is not a product video or any promotional video. We had a scary incident this Tuesday. Bogi mundu anamata. Adi enta scary ga undante we had to file a police complaint for that. First video తీయాలా వద్దా అని మేము అసలు చెప్పాలా వద్దా అని ఆలోచించాము. బట్ యా అవేర్నెస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్. అండ్ మా లాగా ఇంకొకరు ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి వీఆర్ డూయింగ్ దిస్ వీడియో. యాక్చువల్గా ఏమైందంటే ట్యూస్డే రోజు ఆఫ్టర్నూన్ టైంలో అరౌండ్ 12:20, 12:30 ఆ టైంలో దే వర్ 2 men straight into the store. They were neatly tucked అనమాట. సాహితి ఫ్యాషన్ డిజైనర్, షీ అసిస్టెడ్ దెమ్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇన్ మై స్టోర్ మెటీరియల్ వెండర్స్, ఫ్యాబ్రిక్ వెండర్స్, శారీ వెండర్స్ ఇలా వస్తూ ఉంటారు. అలానే అనుకొని చెప్పి తను అనుకుంది. మాట్లాడిన 1-2 సెకండ్స్లోనే ఆ కార్డ్ ఇచ్చారు. ఇచ్చాక ఒక 10 minutes కాన్వర్సేషన్ బిల్డ్ చేశారు. బిల్డ్ చేశాక తను తన పర్స్లో నుంచి ఏదో తీసి ఇవ్వటం అలా జరిగింది. అండ్ మై వర్కర్స్ ఆర్ జస్ట్ వాచింగ్ దెమ్ అనమాట. అండ్ ఆఫ్టర్ 10 minutes వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ బయట కూడా దే హ్యాడ్ అ కాన్వర్సేషన్ అనమాట ఈ అమ్మాయితో. ఆఫ్టర్ 15 minutes స్టోర్ లోపలికి రాగానే వన్ ఆఫ్ మై వర్కర్ వాట్ హీ డిడ్ వాస్, ఇప్పటికి మాట్లాడావు కదా వాళ్ళతో మనీ ఇచ్చావంటే నాకేం గుర్తు రావట్లేదు, నేను ఏం మాట్లాడాను, నేను ఎవరితో మాట్లాడానని అడుగుతుందంట. అని నాకు వెంటనే ఫోన్ చేసి మేడం ఒకసారి కెమెరాలో చెక్ చేస్తారు, ఇలా ఇద్దరు వచ్చారు, నాకేం కాన్వర్సేషన్ గుర్తులేదు కానీ నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను అని. సో తన వాలెట్ నుండి మనీ తీసుకుని వాళ్ళ వాలెట్లో పెట్టింది. అంటే వాళ్ళ చేతికి కూడా తీసుకోలేదు, వాళ్ళు డైరెక్ట్గా వాలెట్ ఓపెన్ చేశారు వాళ్ళది. అండ్ ఆ వాలెట్లోనే తను మనీ పెట్టేసేసింది. అండ్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ కొద్దిసేపు అయ్యాక వాళ్ళు తన చేయి ఓపెన్ చేసి దే హ్యావ్ గివెన్ అ బ్రేస్లెట్ అండ్ అ పేపర్ టు హర్. అందులో ఏదో నంబర్స్ రాస్తున్నాయంట. తర్వాత మేము ఓపెన్ చేసి చూసినప్పుడు తెలిసింది తన చేయి ఓపెన్ చేసి చేతిలో అది పెట్టి చేయి ఫోల్డ్ చేశారు. అండ్ తను అది పాకెట్లో పెట్టుకున్నట్టుంది. అసలు ఆ విషయం కూడా తనకు అసలు గుర్తులేదు. మొత్తం అంటే కంప్లీట్గా ఆ మెమరీ మొత్తం 15 minutes కాన్వర్సేషన్ మెమరీ మొత్తం ఎరేజ్ అయిపోయింది తన నుంచి. అసలు తను చాలా నార్మల్గా వచ్చింది లోపలికి వచ్చి. తను మామూలుగా అంటుంటే వీళ్ళు అడగడం వల్ల తనకి అవునా అలా చేశారా అని తప్పితే తనకంటూ ఒకవేళ వాళ్ళు అడగకపోతే తనకు ఆ మెమరీ మొత్తం గుర్తుండదు. తనకు అసలు తెలిసేది కూడా కాదనమాట. సో తన దగ్గర ఉన్న డబ్బు పోయిందని అనుకునేది కానీ వీళ్ళకి ఇచ్చానన్న విషయం కూడా తనకు గుర్తుండేది కాదు. సో టోటల్ 15 minutes ఆఫ్ కాన్వర్సేషన్ మొత్తం వైపౌట్ అయిపోయింది తన మెమరీలో. అంటే వాళ్ళు తనని ఏదో హిప్నటైజ్ చేసి ఉండాలి, అంటే ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఉండాలి. సో బేసికల్గా వాళ్ళు కార్డ్ ఇచ్చిన వెంటనే అలా అయిపోయి ఉంటుంది అని అనుకుంటున్నాం. ఆఫ్టర్ దాట్ వెన్ వీ హ్యావ్ పిఎస్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తున్నప్పుడు కానీ సో వాట్ దే టోల్డ్ వాస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని. అండ్ వేరే స్టేట్స్లో కూడా, మన హైదరాబాద్లోనే కాదు వేరే స్టేట్స్లో కూడా జరిగిందని. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుందని. అండ్ ఇప్పుడు వాళ్ళు ఇలా స్టోర్స్లోనే కాదు, అంటే దేర్ మెయిన్ ఎయిమ్ ఇస్ మనీ, గోల్డ్, ఏదైనా సరే ప్రెషియస్ ఐటమ్స్ వాళ్ళు తీసేసుకుంటారంట. ఈవెన్ మనకు అంటే దర్ ఇస్ అ కేస్కి వేర్ బస్ స్టాప్లో వాళ్ళు జస్ట్ అడ్రస్ కావాలని చూపించి అడుగుతున్నారంట. అడ్రస్ కావాలని మళ్ళీ చెవులో వచ్చి ఏదో చెప్పేసేసరికి వాళ్ళు ట్రాన్స్లో వెళ్ళిపోయి ఒక ఆవిడ రింగ్ తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టేసేసింది. కంప్లీట్గా ఆ మెమరీ మొత్తం ఆమె దగ్గర వైపౌట్ అయిపోయింది. పక్కన ఎవరో ఎదురుగా చూస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు తిడితే ఆ అబ్బాయి రికార్డ్ చేశారంట. వీళ్ళు వెళ్ళి అది చూపించినప్పుడు నేను ఎవరికి ఇచ్చానని అడిగిందంట ఆ అమ్మాయి కూడా. ఒక కేసు అయితే చాలా మిడిల్ క్లాస్ బ్యాంగిల్ స్టోర్కి వచ్చి